దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలాన్న దేవుని మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటాడు. మనకు శిశువు పుట్టెను. లేఖనం ప్రకారం యేసుక్రీస్తు పాపుల నిమిత్తం మరణించారని లేఖనం ప్రకారం జరిగింది. సమాధి చేయబడింది. అలాగే లేఖనం ప్రకారం 3వ దినాన్న ఆయన లేచారు. ఆయన మనకి పుట్టింది, ఆ శిశువు పుట్టింది ఎందుకు అంటే, ఆ యేసుక్రీస్తు ఉద్భవించింది దేనికోసం అంటే మానవుల పాపాన్ని క్షమించడానికి. మనకి శిశువు పుట్టాడు. దేవుడు మనకి యేసుక్రీస్తుని అనుగ్రహించింది కారణం ఏంటి అంటే, మన పాపాల నిమిత్తం మనం మరణిస్తే మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి వెళ్ళిపోవాలి. ఆ నరక శిక్షను తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనకి శిశువుగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన శిశువు కాదండి, దైవుడు, దైవ సంభూతుడు. ఇంకేమంటాడంటే, మనకు కుమారుడు కుమారుడుగా కనిపించిన మాత్రాన ఆయన చిన్నవాడేమి కాదు. దైవుడు, దైవ సంభూతునిగా నీకు నాకు ప్రత్యక్ష పరచబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. ఆయనది ఏ రాజ్యం అండి? భారత రాజ్యమా, లేకపోతే అమెరికా, యూరప్పా, ఇంగ్లాండా? మరి ఏ రాజ్యం అయిందంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్పి అంటాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. మనది ఏ రాజ్యము అంటే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్య వారసునిగా నన్ను చేయాలంటే ఆ రోజు ఆయన ఉద్భవించారు. కారణం, నువ్వు నేను చేసే పాపాన్ని బట్టి ఆ రాజ్యంలో చేర్చబడలేము కనుక నా పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి 3వ దినాన్న లేచారు. లేఖనంలో ప్రకారమే. ముందే యేసుక్రీస్తు పుట్టక మునిపే, యేసుక్రీస్తు ఇంకా ఉద్భవించక మునిపే ఎంతో మంది ఒకరికి ఒకరు పరిచయం లేని వారుగా ప్రవక్తలుగా ఉన్న ఆయా సమయాల్లో వారు ప్రవచించి మెస్సయ్య వస్తాడు, లోక పాపములు మోసుకుని పోయే దేవుని గుర్రపిల్ల అని యెషయా ప్రవచించాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం, నీ భుజముల మీద కాదు నాన్న, యేసుక్రీస్తు భుజముల మీద రాజ్యభారం. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం. నన్ను ఆయన వారసునిగా ఆ రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన భుజముల మీద సిలువ. ఈ శ్రమ దినాల్లో మనం ఎందుకు దేవుని దగ్గరగా వచ్చి ఆయన ధ్యానిస్తాం, ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటామంటే, ఆయన భుజముల మీద ఏముందండి? రాజ్యభారం. ఆ భారం సిలువ రూపంలో నా పాపాన్ని ఆయన మోసుకుని అలా వెళ్ళిపోయాడు. కనుకే మనం చనిపోతే అలాగా పరలోకానికి వెళ్ళిపోగలుగుతాం. ఆయన యందు విశ్వాసం ద్వారా, ఆయన యందు నమ్మిక ద్వారా, ఆయన మార్గంలో నడవడం ద్వారా, బాప్తిసం ద్వారా ఇవన్నీ మనం చేయగలిగితే దేవుడు తనకి నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన భుజముల మీద బరువైన సిలువ రోజు మోసుకుంటూ వెళ్తే సొమ్మసిల్లిపోయాడండి. దాహం అడిగితే దాహానికి బదులు వారు చిరకనిచ్చారండి, పిడిగుద్దులు గుద్దారండి, వ్యసనాక్రాంతుడు అయిపోయారండి, స్వరూపమైన సొగసైన లేకుండా చేసేసారండి, దున్నేశారండి పట్టుకొని. కారణం ఏంటంటే ఆయన భుజముల మీద దేవుడు పెట్టాడు. ఆయనే పెట్టిన మాట ఏంటి? ఆయన చెప్తున్న మాట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేనికంటే కర్త? ఆయన సమాధానానికి, నెమ్మదికి కర్తగా ఆయన ఉన్నాడు. ఎందుకని దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోకూడదు? ఎందుకని ఆయన్ని విశ్వసించకూడదు? ఆయన దేనికి కర్త? సమాధానానికి కర్త. కనుక నీకు నాకు ఏం కావాలి అంటే సమాధానం. ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులతో నువ్వు సమాధానంగా ఉండాలంటే మొదటగా దేవునితో సంబంధం. అంటే వెర్టికల్ డైరెక్షన్ ఈజ్ కరెక్ట్గా ఉంటే హారిజంటల్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. అందుకనే మనం దేవునితో సత్సంబంధం మనం జీవించినట్లయితే హారిజంటల్గా అందరితోనే సత్సంబంధం కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్తున్నాను. ఆయన భుజముల మీద రాజ్యభారం నీ గురించే. తమ్ముడు, చెల్లి, సహోదరి, అమ్మా, డాడీ వినండి,
ఆయన భుజమిల మీద రాజ్యభారం ఉంచడానికి గల కారణం, ఆయన శ్రమ పడడానికి కారణం నీ గురించే. నువ్వు తన రాజ్య వారసునిగా నిత్యము సుఖ సంతోషాలతో మరణించిన తర్వాత మనం మట్టి అయిపోతాం. అయితే ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మను తన సన్నిధికి తను సృష్టించాడు కనుక, జీవాయువును ఊదాడు కనుక, అప్పుడు నువ్వు నరుడు జీవాత్ముడు జీవించే నరుడిగా తయారయ్యాడు కనుక నీ ఆత్మ మళ్ళీ నీ శరీరాన్ని వదిలినప్పుడు నువ్వు చేసే పాపాన్ని బట్టి వెళ్ళావు కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాపాన్ని కొట్టివేసి తను నీకు బదులుగా ఆ శిలువలో మరణించారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చారు. ఎందుకని ఈ ఉదయకాలన్న దేవుని మాటలు నువ్వు వినకూడదు? ఎందుకని ఆయన రాజ్యంలో నువ్వు సభ్యునిగా, యాజక సమూహంగా ఎందుకు నువ్వు చేర్చబడకూడదు? ఈ ఉదయకాలన్న ఈ మాటలు వింటున్న మీరు ఆలోచించి దేవుని సన్నిధికి వస్తే యేసుక్రీస్తుని క్షమాపణ అడిగితే ఆయన క్షమించి తన రాజ్యవాసులుగా చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలన్న దేవుని మాటలతో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ.